జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. ఎస్టీ హాస్టల్ నుండి స్థానిక రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చాలాని మరుగుదొడ్లు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ చుట్టూ ప్రహారీ నిర్మించాలని, అదనపు భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్లు తక్కువ ఉండడం వలన సమయానికి కాలేజ్కి వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు అన్నారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. 3 వారాలుగా పనులు చేపట్టాలి అన్నారు. పనులు చేపట్టకపోతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కలుపుకొని తీవ్ర ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. దీని మీద కలెక్టర్ గారికి కూడా 2 రోజుల క్రితం లెటర్ కూడా పెట్టాం. దీనిపైన 2019 ఆల్రెడీ మేము చేస్తాం. 2014 దాదాపు ప్రతి సంవత్సరం స్టూడెంట్ పెరుగుతూ వస్తున్నారు. అవునా కదా? అవునా? కానీ ఇప్పటి వరకు కూడా వచ్చి ఆస్తి రావడం, సర్వే చేయడం ఆ పని అవుతుంది. పనులు పూర్తి కాలేదు. మనం ఒకసారి ఏం చేద్దాం అంటే లెటర్ ఇచ్చాం. లెటర్ ఇచ్చేసి ఒక 3 వారాలు ఆగుదాం. ఓకేనా? ఈలోపు పనులు స్టార్ట్ చేయాలి. అవునా కదా? ఈలోపు లెటర్ ఇచ్చి 3 వారాలు ఆగుదాం. ఆగిన తర్వాత మన దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ 2 సార్లు సార్కి లెటర్ ఇచ్చాము. లెటర్ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం దేని మీద సిద్ధపడి ఉండాలి. అవునా కదా? ఎందుకంటే హాస్టల్లో ఉండేది మనము. అవునా కదా? ఇబ్బంది పడేది మనం. ఆ వర్షకాలం వచ్చినప్పుడు దాదాపుగా ఒకప్పుడు మన వయసు ఫోన్ లేకపోవడం వల్ల అక్కడ అబ్బాయిలు కాబట్టి ఎంత కొంచెం ఇచ్చి చేయగలం. వర్షకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా. అవునా కదా? కనీసం ఒక్కొక్క వాష్రూమ్కి ఒక 40 మంది వాడుతున్నారు. దీనివల్ల ఒకటి కాలేజ్కి సరైన టైం వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. అవునా కదా? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి 3 వారాల లోపు ఏదైనా మనం హామీ ఇవ్వాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు ఎస్కోట మండలం ఎస్టీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులతో ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా హాస్టల్లో 3 సమస్యలు ప్రత్యేకంగా బయటికి కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా మొదటిది హాస్టల్లో మరుగుదొడ్ల సదుపాయం కల్పించకపోవడం, దాంతో పాటుగా ప్రహరీ కూడా లేకపోవడం, అలాగే విద్యార్థులకు సరిపడినన్ని రూములు లేకపోవడం విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిలో భాగంగా గత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేము వచ్చాక అన్ని సదుపాయాలు విద్యార్థులకు కల్పిస్తాం, అభివృద్ధిని చేస్తామని చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు పూర్తిగా పట్టించుకోవడం మానేసి విద్యా వ్యవస్థను వెనక్కి తొక్కే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. దీనిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హాస్టల్ సదుపాయాలు కల్పించడం పూర్తిగా మానేసి గోశాలపై అధిక మొత్తంలో వ్యయం పెడుతున్నారు. బడ్జెట్ ని పూర్తి స్థాయిలో కేటాయిస్తున్నారు. కావున విద్యార్థులు పట్టించుకోండి, గోవులను తర్వాత పట్టించుకుందరు, ముందు విద్యార్థులను అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా ఈ రాష్ట్రం గానీ ఈ దేశం గానీ అభివృద్ధి అవుతుంది. కావున విద్యార్థులు ఎస్టీ బాయ్స్ హాస్టల్లో ఉండే విద్యార్థులకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించి ప్రహరీ కూడా నిర్మించాలని, అలాగే భవన నిర్మాణం పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం. లేని ఎడ్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్ని తల్లిదండ్రులని అందరినీ కూడుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం. సార్, నా పేరు కిరణ్ కుమార్. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడ ఎస్టీ హాస్టల్లో ఉంటున్నాను. అయితే మా ప్రాబ్లమ్స్ ఏంటంటే బాత్రూమ్స్ ఏమో 10 ఉన్నాయి, అందులో 5 పని చేయట్లేదు, 5 పని చేస్తున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ ఉదయాన్నే రెడీ అయ్యి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. టైంకి కాలేజ్కి వెళ్ళాలని సాస్ కూడా తిరుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే రూమ్స్ కూడా 11 ఉన్నాయి. 11లో ఒక్కొక్క రూమ్ కి 25 నుంచి 30 మంది ఉంటున్నాం. ప్లేస్ సరిపోవట్లేదు. అది కొత్త హాస్టల్ నిర్మించాలని కోరుకున్నాం. నెక్స్ట్ అంటే ప్రహరీ కూడా అవ్వట్లేదు. దాన్ని నిర్మించిన మొదట దాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు. నా పేరు భారతి. నేను ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మెంబర్ని. ఈరోజు ఎస్కోట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్టీ బాయ్స్ హాస్టల్ కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎస్టీ బాయ్స్ హాస్టల్లో 300 పైగా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి సరిపడే వాష్రూమ్స్ మాత్రం 10 ఉన్నాయి. అందులో 5 పని చేస్తే 5 పని చేయవు. దీని గురించి ఆల్రెడీ వినతి పత్రాలు అయితే వెళ్ళడం జరుగుతుంది, కానీ ఎటువంటి కదలిక అక్కడ అనేది రావడం జరగట్లేదు.
వస్తున్నారు, పరిశీలించి వెళ్ళిపోతున్నారు తప్ప ఆ సమస్యకి పరిష్కారం ఏంటనేది విద్యార్థులకి అందజేయట్లేదు. 300 పైగా మంది విద్యార్థులు ఉంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 25 మంది హాస్టల్స్ లో ఉంటున్నారు. ఇలా అయితే క్లాసులకు కానీ వాళ్ళకి వర్షాకాలంలో కానీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకించి ఇంకో అదనంగా బిల్డింగ్ కావాలి. నెక్స్ట్ ప్రహరీ గోడ కూడా ఒకటి కావాలి. ఇన్నాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కాలనీ రాలేనప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయేవారు అబ్బాయిలైనా సరే, కానీ ఇప్పుడు అలాగ అడ్జస్ట్మెంట్ అయ్యే పరిస్థితుల్లో లేవు. కాబట్టి వీళ్ళందరికీ ప్రహరీ గోడ, వాష్రూమ్స్, అదనంగా బిల్డింగ్ వెంటనే కల్పించాలని కోరుతున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ ఐక్యం చేసుకుని ర్యాలీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం.